హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫర్ లూప్ని యూజ్ చేసుకుని మనం స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని ఏ విధంగా ప్రింట్ చేయొచ్చు చూద్దాం. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంది అనుకుందాం. నేమ్ ఈక్వల్స్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని చెప్పి స్ట్రింగ్ ఉంది. నాకు ఈ స్ట్రింగ్లో ఉన్న లెటర్స్ 1 by 1 న్యూ లైన్స్లో ప్రింట్ కావాలి. సో దీని పర్పస్ మనం ఏ విధంగా ఫర్ లూప్ని యూజ్ చేసుకుని ప్రింట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను, ఎక్స్ ఇన్ నేమ్. ఓకే, తర్వాత ప్రింట్ ఎక్స్. చూడండి, ఇప్పుడు నాకు 1 by 1 లెటర్స్ అన్నీ కూడా 1 by 1 ప్రింట్ అయినాయి. సో ఈ విధంగా ఫర్ ఎక్స్ ఇన్ నేమ్ అంటే ఏంటంటే నేమ్లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ని కాల్ చేసుకుంటుంది ఎక్స్. సో ప్రింట్ ఎక్స్, తర్వాత లూప్ ఇటరేట్ అవుతుంది. ఈ విధంగా కూడా మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫర్ లూప్ని యూజ్ చేసుకుని ఒక మల్టిప్లికేషన్ టేబుల్ని ఎలా డెవలప్ చేయొచ్చో చూద్దాం. సో దాని పర్పస్ నేను ఏదైతే మల్టిప్లికేషన్ టేబుల్ చేయాలి అనుకుంటున్నానో ఆ మల్టిప్లికేషన్ టేబుల్కి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. అంటే v ఈక్వల్స్ టు 20 అని తీసుకుంటున్నాను. నాకు 19 మల్టిప్లికేషన్ టేబుల్ కావాలి, 19 అని తీసుకుంటున్నాను. తర్వాత ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1, 3 ప్రింట్ నేను i ఇంటూ ఎక్స్ ఇంటూ v అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది. సో మనకి ఎక్స్ అంటే ఎంత ఉంది, 1 into 19, 38, 12, 76. ఈ విధంగా మనకి v వాల్యూ 19 వరకు ప్రింట్ అయ్యింది. సో నాకు మల్టిప్లికేషన్ అవుట్పుట్ కావాలి. అంటే ఎలా కావాలి అంటే నాకు 1 into 2 ఈక్వల్స్ టు 1 into 19 ఈక్వల్స్ టు 19 ఈ విధంగా కావాలి. ఇలా కావాలి అంటే మరి మనం ఏ విధంగా ప్రింట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనకి 1 అనేది కావాలి కాబట్టి ఎక్స్ తీసుకుంటున్నాను. ఎక్స్ ఇంటూ కావాలి కాబట్టి ఇంటూ ప్లేస్లో సింగిల్ కోట్స్ తీసుకుని డబుల్ కోట్స్ తీసుకుని ఇంటూ అని టైప్ చేస్తున్నాను. ఇంటూ ఎక్స్ ఇంటూ వి ఈక్వల్స్ టు సో ఇక్కడ కొద్దిగా స్పేస్ వచ్చేటట్టు చేస్తున్నాను, ఎక్స్ ఇంటూ వి. చూడండి మనకి 1 into 19 ఈక్వల్స్ టు 19, 2 into 19 ఈక్వల్స్ టు 38. ఈ విధంగా మన 19 వరకు కూడా మల్టిప్లికేషన్ టేబుల్ అనేది డిస్ప్లే అయ్యింది. అలా కాకుండా నాకు 20th వరకు కూడా మల్టిప్లికేషన్ టేబుల్ డిస్ప్లే కావాలి. సో మరి 21st అని ఇస్తున్నాను ఇక్కడ. చూడండి ఇప్పుడు, సో 20th వరకు మనకి మల్టిప్లికేషన్ టేబుల్ డిస్ప్లే అయింది. అంటే ఈ కోడ్ని మీరు అనలైజ్ చేసుకున్నట్టయితే v ఈక్వల్స్ టు 19 ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1, 22, 21 అంటే ఎక్స్ వాల్యూ 1 దగ్గర నుంచి 21 అంటే <1 అంటే 20 వరకు కూడా ఇంక్రిమెంట్ అవుతుంది ప్రింట్. సో మనకు ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ వచ్చి ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంటుంది కదా. ఫస్ట్ 1 ఇంటూ, సో ఇంటూ అనేది డబుల్ కోట్లో రాశాను కాబట్టి ఇంటూ ప్రింట్ అయింది. తర్వాత v అని ఇచ్చాను. సో ఇందాక నేను మిస్టేక్ ఎందుకు వచ్చిందంటే కామా ఇవ్వడం మర్చిపోయాను. 1 into v 19 ఈక్వల్స్ టు
ఈక్వల్స్ టు అనేది సింగిల్ కోట్లో పెట్టాను, డబుల్ కోట్స్లో కామా ఎక్స్ ఇంటూ వి అంటే 1 ఇంటూ 19 ప్రింట్ అయింది. మళ్ళీ ఫర్ లూప్ రిపీట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 2 ఇంటూ 19 ఈక్వల్స్ టు 38. సో ఈ విధంగా ఎక్స్ వాల్యూ ఎక్కడి వరకు రిపీట్ అవుతుంది, 21 వరకు, అంటే లెస్ దాన్ 1 కాబట్టి 20 వరకు రిపీట్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది. ఈ విధంగా మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకుని మల్టిప్లికేషన్ టేబుల్ని ప్రింట్ చేసుకోవచ్చు.